ఎంతో రుచికరమైన చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా. ఇప్పుడు అది ఎలా చేద్దామో దానికోసం ఒక కుక్కర్‌లో 1 కప్పు బియ్యం తీసుకొని కొంచెం తెల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి రంగు మారకూడదు. కాస్త తెల్లగొస్తే చాలు. దాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేసుకోవాలి. అందులో 3 స్పూన్ల శనగపప్పు కడిగేసుకొని ఏసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బియ్యంని ఫ్రై చేసిన పప్పేసినాం కాబట్టి నీళ్ళు ఆ మాత్రం పడతాయండి. 3 విజిల్స్ మీడియం మంట మీద రానిచ్చి వెంటనే హీట్ తీసేయాలి. లేకపోతే అన్నం మెత్తగా అయిపోతది. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. దీనికి పోపు పెట్టడానికి ఒక కడాయిలో నెయ్యి 2 స్పూన్స్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాలు, 1 గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది లక్ష్మీదేవి అమ్మవారికి ప్రసాదంగా పెట్టొచ్చు. రాత్రికి ప్రసాదం చేసి పెడుతున్నాం.